మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 46వ వచనం వరకు గత కాలంలో ధ్యానించి ఉన్నాం. అంతే కదమ్మా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కొంచెం కొద్ది రోజులు గ్యాప్ పడింది కదా, అంతేనా? అంతే అన్న, అంతవరకేనా? 46వ వచనం వరకు అయిపోయింది. ఇప్పుడు మనం 47వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 50వ వచనం వరకు. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు బుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇది మనకు ప్రధానంగా ఈ 4 వచనాల్లో మనం ధ్యానించబోయేటువంటి విషయం. యూదా అప్పగింత ముద్దు అనేటువంటి ఈ టైటిల్తో దీన్ని మనం ఆలోచన చేయొచ్చు. యేసు ప్రభులు వారు ఇంకా మాట్లాడుతున్నారు. చాలా విలువైనటువంటి విషయాలు ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నారు. గెత్సెమనే తోటలో చివరి ప్రార్థనగా మరి ఆయన నిజంగా మిక్కిలి వేదన పడి ఆతురతగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె నేలను పడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఒక సీరియస్ కండిషన్ లో ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల మధ్య ఇస్కరియోతు యూదా మధ్యలో రావటం జరిగింది, ఇంటరప్ట్ అవటం జరిగింది. ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నది అయిపోలేదు, ఇంకా జరుగుతుంది. ఇంకా ఏవో చెప్పబోతున్నాడు, ఇంకా ఎన్నో విషయాలు చెప్పబోయేవాడే. ఇంకా ఎందుకనంటే అంతకు ముందు విషయాల్లో ప్రభుల వారు మాట్లాడినటువంటి సంగతులు ఎంత శ్రేష్టమైనటువంటివో మీకు మనకు తెలియదేం కాదు. ఎన్నో విలువైనటువంటి విషయాలు ప్రభు చెప్తూ వచ్చారు. ఇలా మాట్లాడుతూ ఉండగానే వచ్చేసారట. ఈ వచ్చేసినప్పుడు పరిస్థితుల్లో దేవుడు ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే 12 మందిలో ఒకడు అని రాయబడింది. గమనించి, దేవుడు అరమరికలు లేకుండా, తరతమ భేదాలు లేకుండా, అంటే నా దరికి చేరిన వారు అనేటటువంటి రాగము, నా దగ్గర లేని వాళ్ళు, నన్ను ద్వేషించిన వారు, నాకు దూరమైన వాళ్ళు అన్నటువంటి ద్వేషం, ఇవి రెండు దేవుళ్ళ మనకు ఎప్పుడు కనపడవు. తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే, దగ్గరవాడు కావచ్చు, దూరం వాడు కావచ్చు, ఆయన సమానంగా చూస్తాడు. అలాగే నీతిగా బ్రతికిన వాడు సొంత ప్రజ కావచ్చు, లేదంటే వేరే జనాల్లో ఉన్నటువంటి వాడు కావచ్చు, ఇద్దరిని కూడా సమానంగా చూస్తాడు ఆయన. ఆయనకు ఆ దృష్టి ఉంది. కనతండ్రి ఆ విధంగా నీతి న్యాయములు సత్యం ధర్మములు తన సింహాసనానికి ఆధారములుగా ఉన్నవి. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఇలా చేస్తాడు అన్న విషయం దేవుడు రాయించకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదు, ప్రపంచంలోనే ఎవరికి తెలిసేది కాదు, అంతే కదా. కానీ దేవుడు రాయిస్తాడు ఇప్పుడు కూడా. ఒక తప్పిదం, ఒక పాపం, ఒక పాతకం, దాన్ని ప్రతిసారి మనిషికి గుర్తు చేస్తూ ఉంటాడు. ఈవెన్ 12 మంది శిష్యులను ప్రభు ఎన్నుకున్న టైంలో కూడా ఆయనను అప్పగించిన యూదా, ద్రోహియగు యూదా అనే ప్రస్తావన జరుగుతుంది. దావీదు గారు ఊరియా భార్యగా ఉన్నటువంటి బత్షెబ యందు ఏ విధంగా సొలొమోను కన్నాడు అన్నటువంటి మాట కూడా మనకు కొత్త నిబంధనలో క్లారిటీగా కనబడుతుంది. ఎందుకలా చెప్పాల్సి వస్తుంది అంటే, ఇటువంటి తప్పిదం మరలా మన జీవితాల్లో జరగకూడదని పదే పదే ఎందుకు చెప్తూ ఉంటాడు దేవుడు అని అంటే, క్లారిటీగా పౌలు గారు ఒక మాట అంటాడు, మనము వారి వలె వ్యభిచరించకుండుము, వారి వలె సనగక ఉండుము, వారి వలె విగ్రహారాధన చేయక ఉండుము, వారి వలె తిరుగుబాటు చేయక ఉండుము, అందుకని ఇవన్నీ దృష్టాంతాలుగా రాసినారు దేవుడు అని అంటాడు క్లారిటీ. కాబట్టి దేవుడు
ఇప్పుడు 12 ఒక్కడంటే ఎంత మూర్ఖత్వపు పని. యేసు ప్రభుల వారు తన ప్రతినిధులుగా ప్రత్యేకపరచుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో, ధన్యులైనటువంటి వారిలో ఒకడిగా ఉండినటువంటి ఇస్కరియోతు యూదా ఇంత పాతకానికి ఒడిగట్టాడు చూడండి. అంటే రేపు మనం దేనికోసం అంటే గడ్డి తినే పరిస్థితి వస్తుందనంటే డబ్బు కోసం వస్తుంది. అంటే ఎప్పుడైతే సిరి మీద మనిషికి వ్యామోహం పెరుగుతుందో, యూదా ఎందుకు ఇంత పనికి ఒడిగట్టడం జరిగింది అనంటే, వాళ్ళు ఒక 30 వెండి నాణేలు తూచి ఇవ్వటం అనేది జరిగింది. అది ఆహ్, పూర్తిగా ప్రతీదీ కూడా కాలిక్యులేటెడ్ మైండ్‌తో ఉన్నాడు ఇస్కరియోతు యూదా గమనించాడు. అత్తరు విలువ ఎంత అనేది మిగతా శిష్యులు ఏం చెప్పలేదు. ఇస్కరియోతు యూదా అని చెప్పాడు. 300 దేనారాలకు అమ్మొచ్చు కదా! ఒక సంవత్సరపు సంపాదనమ్మా ఇది అని అచ్చజటామాంసి కూడబెట్టినామెకు కూడా తెలియకపోవచ్చేమో ఇంతని. కానీ ఈయన మాత్రం చెప్పేయటం లేదు. అలా ప్రతీది కూడా డబ్బుతో బేరీజు వేసేటువంటి పరిస్థితి. నాకు లాభమా కాదా ఆర్థికంగా ప్రతిదాన్ని గూడా అనేటువంటి ఆలోచనలు చాలామంది చేస్తూ ఉంటారు. ఇది దేవుని పిల్లలకు తగినది కాదు. మనిషి దేవుడికి, సిరికి దాసుడై ఉండలేరు. ఇప్పుడు యేసుప్రభు దాసుడు ఎందుకు కాలేకపోయాడు? యేసుప్రభు శిష్యుడు ఎందుకు కాలేకపోయాడు? శిష్యుడని పేరుతో సిరికి దాసుడుగా ఉన్నాడు. ఇందులో ఇదేం చేస్తుందనంటే కళ్ళు నెత్తికెక్కేటట్టు చేస్తుంది. చాలామంది చెప్తారు. డబ్బు పిచ్చి పడ్డటువంటి వ్యక్తులకు కళ్ళు నెత్తికెక్కాయండి అని చెప్తారు. ఇస్కరియోతు యూదాకేం అర్థం కాలేదు. చేస్తున్నటువంటి పని సబబైందా? కాదా? న్యాయసమ్మతమైందా? కాదా? ధర్మమా? కాదా? ఇలా చేయదగిందా? కాదా? ఇవన్నీ ఏం లేవు మనసులో అతనికి. ప్రభువుని అప్పగిస్తే నాకు పైసలొస్తాయి. అందుకు 12 మందిలో ఒకడు అన్నటువంటి రీతిగా దేవుడు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు గమనించండి. రేపు మన విషయమైనా అంతే. మనం నీతిగా బతికితే అందరూ సైలెంట్‌గా ఉన్నా దేవుడు ఊరుకోడు. 10 మందికి చెప్తాడు. యోబు గారి గురించి సైతానేం అడగలేదు గదా! అపవాది ఎగువాడు. దేవుడి సన్నిధిలో సమావేశం ఏర్పాటు చేయబడినప్పుడు అపవాదొచ్చినప్పుడు, యోబు కోసం తెలుసా అనని మాట్లాడతారు. మనం గూడా రండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన పిల్లల్లో 2 రకాలైన మనస్తత్వాలు కలిగిన పిల్లల్ని ఖచ్చితంగా 10 మందికి వాళ్ళకి చెప్పకపోయినా, అడగకపోయినా ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఇది చెప్తాడు దేవుడు. అలాగే యోబు గారి గురించి చెప్పినట్టు యేసుప్రభుల వారి గురించి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనందు నేను ఆనందించు. ఈయన మాట వినండి. పాజిటివ్‌గా చెప్పాడు. ఎవరైతే నీతిగా ఉంటున్నారో, ఎవరైతే తండ్రి మాట జవదాటకుండా ఉంటున్నారో, ఎవరైతే విధేయులు ఉంటున్నారో వాళ్ళ గురించి చెప్తాడు. అవిధేయుల గురించి కూడా చెప్తాడు. అది దేవుడికున్న గొప్పతనం. రేపు మన గురించి కూడా ఎలా చెప్పబోతాడు దేవుడు? 10 మందితో కూడా ఏ విధంగా ఆయన మనల్ని చెప్పగలడు, ఇంట్రొడ్యూస్ చేయగలడు మన కోసం. ఒక యోబు గారి గురించి చెప్పినట్టు చెప్పగలడా? లేదా ఇస్కరియోతు యూదా గారి కోసం చెప్పినట్టుగానా? లేకపోతే దావీదు గారు ఈ విధంగా చేశారన్నటువంటి దాని విషయం చెప్పినట్టుగానా చెప్పగలడు. ఇది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం యూదా గారి కోసం రాయబడిందనుకుంటే మనం ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు ధ్యానించినా ప్రయోజనం లేదు. మనకు అప్లై చేసుకోవాలి. మన జీవితాలకు దీన్ని అప్లై చేసుకోగలిగితే మనకు తెలియాల్సినటువంటి సంగతి ఏమై ఉంటుందనంటే ఒకటేనండి. అదే దేవుడు మన కోసం గూడా ఎలా చెప్పబోతాడు? ఎలా పరిచయం చేయబోతాడు లోకానికి, మిగిలిన వాళ్ళకి అనేది ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఎంతమందితో వచ్చి ఉంటాడు అనేటటువంటి విషయం మనకు క్లారిటీగా ఇక్కడ లేదు గానీ, కాకపోతే బహుజన సమూహము అన్న మాట కరెక్ట్. గెత్సెమనే తోటలోనికి బహుజన సమూహాన్ని తీసుకురావడం. అసలు యేసుప్రభువుని పట్టుకోవటానికి చాలా పక్కడ్బందీగా రావటం జరిగిందండి. ఫస్ట్ టైము ఆహ్, వాళ్ళ దగ్గర అంటే ఒక బృందం, ఒక బెటాలియన్ ఉండేది. ఎవరి దగ్గర? శాస్త్రులు, పరిసయ్యుల దగ్గర బంట్రోతులు అనే వాళ్ళు ఉండేవారు. రోమా ప్రభుత్వం దగ్గర సైనికులు ఉండేవాళ్ళు. మత నాయకుల దగ్గర ఉన్నవాళ్ళు బంట్రోతులు, రోమా ప్రభుత్వం దగ్గర ఉన్నవాళ్ళు సైనికులు. అందరూ కలగలిసి రావటం జరిగిందండి గెత్సెమనే తోట.
నిజంగా ఎంతమంది వచ్చున్నారనేది ఒక చిన్న లెక్క మనం గమనించగలిగితే యోహాను సువార్త చూద్దాం. 18వ అధ్యాయము 3వ వచనం చూద్దాం అండి. ఒకరు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిచయులు పంపిన బంట్రుతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. చూడండి ఎవరెవరు వచ్చారటండి? యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులు. వీళ్ళందరూ దివిటీలు దీపాలతో వచ్చారట. ఎందుకనంటే అది నైట్ టైము, అందులో తోట, నిర్మానుష్యమైన ప్రదేశం. సో అటువంటి ప్రదేశంలోనికి వీళ్ళు దీపాలతో, దివిటీలతో, ఆయుధాలతో మొత్తం ఇటువైపు ఉన్నటువంటి బంట్రోతులు, అటువైపు ఉన్నటువంటి సైనికులు అందరూ రావడం జరిగింది. ఈ నంబరు ఇంకా ఎంత ఉంటది అనేది మరింత స్పష్టంగా 12వ వచనంలో చూస్తే అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ ఒక క్లూ కనబడుతుంది. బాగా గమనిస్తే మనం పరిశీలనగా దేవుడి మాటలు ధ్యానం చేస్తున్నాం అని చెప్పడానికి ఒక క్లూ కనబడుతుంది. ఎంతమంది వచ్చుండొచ్చు అనడానికి ఒక మాట అక్కడ మనకు అక్కడ దేవుడు వాడటం జరిగింది. ఎంతమంది వచ్చుండొచ్చు అన్నాడు. ఏమన్నా ఐడియా ఉందా ఎవరికైనా? ఆలోచన చేసి చూడండి. 12వ వచనంలో ఆలోచన చేసి చెప్పండి, ఆన్సర్ చూద్దాం. సైనికులు సహస్రాధిపతి. మిగతా వాళ్ళు మాట్లాడండి. మీ అమ్మ బ్రదర్స్ సిస్టర్స్ సైలెంట్గా ఉండకుండా ఆ వచనాన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది, ఎంతమంది వచ్చి ఉండొచ్చు అనేది ఒక క్లారిటీ మనకు రావాలి. అక్కడ ఉంది క్లూ. ఎవరికి తట్టలేదా? 100 మంది అన్నా? కాదమ్మా, ఇప్పుడు చెప్పండి అన్న. సహస్రాధిపతులు అంటే ఇంకా లెక్క. సహస్రాధిపతులు అంటే ఎంత లెక్క? అది నేను చెప్తానమ్మా. శతాధిపతి అంటే 100 మంది. 100 మంది సైనికుల మీద ఉన్న నాయకుడిని శతాధిపతి అని అంటారు. సహస్రాధిపతి అంటే అర్థం ఏంటంటే సహస్రం అంటే 1000. అబ్బా, 1000 మంది అన్న. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికుల పైన ఉన్న అధికారి అని అర్థం. అంటే సహస్రాధిపతి ఎంటర్ అయ్యాడంటే 1000 మంది ఎంటర్ అయ్యాడని అర్థం అన్నమాట. ఇక్కడ అంత మందిని తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది? ఏమైనా దేశద్రోహ, లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాద, ఉగ్రవాద? కొన్ని సందర్భాల్లో అంటే ఇదంతా కూడా ఎందుకు ఇలా జరిగిందంటే, ఒకసారి యేసు ప్రభువును పట్టుకోవటానికి ఆల్రెడీ ఈ మత పెద్దలు ప్రయత్నం చేశారు. చేసి వాళ్ళు విఫలమైపోయారు. వాళ్ళకు ఎదురు దెబ్బ తగిలింది. ఎలా అంటే 7వ అధ్యాయం యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళకు ఒక చేదు అనుభవం వచ్చింది యేసు ప్రభువుల వారి విషయంలో. అదేంటో చూద్దాం. 32వ వచనం చూడండి. 7వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం. జన సమూహమును ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిచయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిచయులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. యేసుప్రభుని పట్టుకోవడానికి బంట్రోతులను పంపిస్తారు. ఇప్పుడు కాదు, ఏదో చివరిలో గెత్సెమని తోటలోనే వచ్చారు అదే అనుకుంటున్నారేమో. కానీ యేసుప్రభుని పట్టుకోవటానికి ఆల్రెడీ ఒకసారి ఈ ప్రయత్నం జరిగింది. కానీ ఏం జరిగింది ఆ తర్వాత? 44వ వచనం చూద్దాం. 44, 45, 46 వచనాలు నేను చదువుతాను చూడండి. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు,
మీరు కూడా మోసపోతిరా అని. ఏమండి ఇంతకు మీరు కూడా మోసపోతురా అంటే ముందు ఎవరు మోసపోయారనుకుంటున్నారు? శాస్త్రుల పరిశీలన చెప్పండి. బంట్రోతులు మోసపోయింది. కాదక్క. ఇప్పుడు అది ప్రజలు ప్రజలు వెరీ గుడ్. యూదా ప్రజలందరూ కూడా చాలా మంది యేసు ప్రభు మాటలకు ఆయన మాయ మాటలు చెప్పి అందరినీ తన వైపు తిప్పేసుకుంటున్నాడు. బయల్జెబూలు దయ్యాలని అడ్డు పెట్టుకొని స్వస్థపరుస్తున్నాడు, ఏవేవో మాయ మాటలు చెప్పేస్తున్నాడు అని వాళ్ళందరి యొక్క ఆలోచన. కాబట్టి వాళ్ళు మోసపోయారు, ప్రజలందరూ వాళ్ళతో పాటు మీరు కూడా మోసపోయారా? అరే మీరు మోసపోరనుకొని కదా పంపించింది, మోసగించేవాడిని పట్టుకొస్తారని కదా పంపించింది. అరే మీరు కూడా బుట్టలు పట్టుతారు అని అంటే ఒక్కసారి దెబ్బ తగిలింది వాళ్ళకి. పంపించిన బంట్రోతులు వట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఈసారి ఎలా జరగకూడదు అనేది వీళ్ళ ప్లాన్. ఏమండి? సో ఇటువంటి పరిస్థితుల మధ్య అంతమంది వెళ్ళటం అనేది జరిగింది. ఇది గమనించండి. రైట్. అలాగే మరొక ప్రధానమైనటువంటి విషయం చూద్దాం. 48వ వచనంకి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 47 మనం కంప్లీట్ చేసుకున్నాం కదా, 48కి వద్దాం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నో ఆయనే యేసు, ఆయనను పట్టుకుందని వారికి గురుతు చెప్పి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఫలానా వ్యక్తి అంటే ఎవరు అంటే ఇక్కడ విషయం ఏంటంటే 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఇస్కరియోతు యూదా పక్కన పెడితే 11 మంది శిష్యులు ఉన్నాడు యేసు ప్రభుల వారు. మొత్తానికి 12 మంది ఉన్నారు అక్కడ. ప్రభువుతో పాటు 11 మంది శిష్యులు, యేసు ప్రభుల వారు అక్కడ 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కూడా మిగిలిన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక్కోవటానికి ప్రత్యేకంగా లేడు. గమనించండి ప్రభు. అంటే బేసికలీ యూదులకు ఒకే వస్త్రధారణ ఉంటుంది. వాళ్ళు గడ్డపు ప్రక్కలను గొరిగించుకోకూడదు. యూదులకు ఉన్న నియమం అంటే గడ్డపు ప్రక్కలను పొరిగించుకోవటం అంటే గడ్డం తీసుకోకూడదు. ఈ ఇస్లాం సోదరులకు గడ్డం అనేటటువంటిది ఉందనుకుంటున్నారేమో పొరపాటు. దేవుడు యూదులకు చెప్పినటువంటి సున్నతిగా ఆచరణ ఎలాగైతే చెప్పబడిందో దాన్ని వాళ్ళు అడాప్ట్ ఎలా చేసుకున్నారో అది ఇశ్రాయేలుకు యూదులకు కూడా అది చెప్పబడింది. ఒక నిలువుటంగి లాంటివి ఉండటం, గడ్డ ప్రక్కలు గురిగించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండటం, సేమ్ చూడటానికి అందరూ అటు ఇటుగా సేమ్ ఏజ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి కనుక్కోవటం చాలా కష్టం. అందరూ అక్కడ నైట్ టైంలో ఉన్నారు, చిమ్మ చీకటి కలిగినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా ఐడెంటిఫై చేయటం కష్టం. అందుకని ఒక గురుతు చెప్పటం అనేది జరిగింది. సో ఇక్కడ యేసు ప్రభుల వాళ్ళని వెళ్ళి ఏదో పట్టేసుకుంటున్నారు వాళ్ళు అన్నటువంటి మాట మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. కానీ యోహాను సువార్తలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరిచాడు. అదేంటో ఒకసారి మనం 18వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు ప్రభుల వారిని ఏదో దొమ్మిగా వచ్చి ప్లాన్ చేసి ఇస్కరియోతు యూదా పట్టించాడనో, లేకపోతే ఇంత పెద్ద బెటాలియన్ వచ్చింది కాబట్టి ప్రభు ఏం చేయలేకపోయాడు, తప్పించుకోలేకపోయాడు, పారిపోలేకపోయాడనో ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలా మంది. వాస్తవం ఏంటంటే 18వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యుద్ధకు వెళ్ళి, ఏమండి యేసు ప్రభుల వారికి ఎదురెళ్ళాడు. గమనించండి, యేసు ప్రభుల వారే ఎదురెళ్ళాడు. దీనికి కారణాలు ఉన్నాయి, తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాం. యేసు ప్రభుల వారే ఎదురు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాడు. మీరు ఎవరినే వెతుకుతున్నారు? 12 మందిలో ఎవరు 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 అన్నట్టుగా వెతుకుతున్నారు. సైన్యం దగ్గరకు డైరెక్ట్ గా ప్రభువే రావడం జరిగింది. ప్రభు వచ్చి మీరు ఎవరినయ్యా వెతుకుతున్నారు అని అంటే వారు అన్నమాట 5వ వచనం, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు
ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి, అరే ఎన్నో సార్లు ఎంతో మందిని పట్టుకోవటానికి వచ్చాం, వస్తే మరి యూదా సైన్యము, అది రోమా సైన్యము కావచ్చు, లేదంటే మత పెద్దలు పంపించినటువంటి వ్యక్తులు కావచ్చు, వచ్చినప్పుడు చాలా మంది మరి వెంబెలెత్తిపోయారు, వణికిపోయారు, భయపడిపోయారు, పారిపోవాలని ప్రయత్నం చేశారు, లేకపోతే తిరిగి ప్రతిదాడి చేయటానికి ప్రయత్నం చేశారు. ఏదో ఒక రూపేణ అక్కడ గలిబిలికి అవకాశం ఉండేది. ఇనేంట్రా బాబు, వెతకడానికి వచ్చినటువంటి ఏ వ్యక్తి కోసం అయితే వెతుకుతున్నాం అని చెప్పామో ఆయన నేనే అని చెప్పి ముందుకొస్తే వాళ్ళకు ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఎందుకంటే చరిత్రలో ఎవరే గాని ఇలా చేసి ఉండరు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు ప్రభు, అన్నింట్లో కూడా అద్వితీయుడే. చావుకు ధైర్యంగా ఎదురెళ్ళటం జరిగింది. తర్వాత 7వ వచనంలో కూడా మరలా ఆయన మీరు ఎవనిని వెతుకుచున్నారని వారిని అడిగెను. ఎవరినయ్యా మీరు వెతుకుతున్నారు అని మళ్ళీ అడిగితే అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనను అని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. వీరిని అంటే ఎవరినండి? వీరిని అంటే ఎవరిని? శిష్యులన్నా మిగిలినటువంటి శిష్యులను, 11 మంది శిష్యులను వెళ్ళనివ్వండి అని చెప్పాడు ప్రభు. ఇక్కడ 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారే స్వయంగా ఎదురెళ్ళటానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఏమన్నా గమనించారా మీరు? ఒక కారణం మనకు క్లారిటీగా తెలిసిపోయింది. ఏమిటది? ఆయన గడియ వచ్చింది అని. కాదు. ఇంకెవరన్నా మాట్లాడండి. ఒక రీజన్ వచ్చింది. యేసు ప్రభుల వారే స్వయంగా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళకి సరెండర్ అవటానికి 2 కారణాలు ఉన్నాయి, ప్రధానమైన కారణాలు. అందులో ఒక కారణం ఆల్రెడీ మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పబడింది. ఎవరన్నా దాన్ని గ్రహించారా? దేవుడు తనకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా నేను పోగొట్టుకోలేదని చెప్తున్నాడు కదన్నా. గుడ్, వెరీ గుడ్ అమ్మా. అది ఫస్ట్ రీజన్. ప్రభుల వారు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట కారణం ఏంటంటే క్లారిటీగా మనకు అక్కడ ఉంది. ఏమనంటే కిందకి వచనంలో కూడా ఆ మాట ఉంది చూడండి. 9వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరున్నట్లు ఇలాగూ చెప్పాను. ఏమండి, స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచదువు అని అద్భుతమైన. నిజంగా ఆయన నమ్మి వచ్చినందుకు ప్రభుల వారు ఎంత సెక్యూర్ చేస్తున్నారంటే తాను ఏమైపోయినా పర్లేదు, నమ్మొచ్చిన వాడు సేఫ్ గా ఉండాలి అనే ఆలోచన చేయటంలో అందరికంటే ముందు దేవుడు ఉంటాడండి. మర్చిపోకండి. దేవుని ప్రతినిధులు ఎలా ఉంటారంటే మాకేమైనా పర్వాలేదు, కానీ నమ్మొచ్చిన వాళ్ళు మాత్రం ఏమీ జరగకూడదు అనుకునేటువంటి మనస్తత్వం లేదు. గొప్ప మనసు. ప్రభును ఏం చేస్తారో వాళ్ళు చంపేస్తారు, అయినా కూడా నన్ను నమ్మొచ్చినటువంటి వాళ్ళని మాత్రం వదిలేయండి అని ప్రభుల వారు అక్కడ వాళ్ళను సెక్యూర్ చేసుకుంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ప్రభుల వారు, యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా తండ్రిని కోరుకునేటప్పుడు కూడా ఏమని కోరుకుంటాడు అంటే 17వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. 12వ వచనం చెప్పినటువంటి మాట, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరినట్లు నా చిన్న పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
ఇక్కడ నాశన పుత్రుడు తప్ప మరి ఎవడను నశింపలేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. మరి నమ్మొచ్చిన వాళ్ళలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు కదా అని అంటే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు ప్రభు. వాడు నమ్మి వచ్చినటువంటి వాళ్ళు మిగతా 11 మంది లాగా ఉండలేకపోయాడు. ఇప్పుడు రక్షణ పొందుకోవటం ఒక మాటలో చెప్పాలంటే పెద్ద విశేషం కాదు. దేంతో కొనసాగింపడంతో పోలిస్తే ఏది కష్టసాధ్యంగా ఉంటుందనంటే బాప్తిస్మం తాలూకు తరగతులు ఇప్పుడు వన్స్ మనం ఒక గంటో అట్లా చెప్తూ ఉన్నాం కానీ ఇప్పుడు దాదాపు ఒక 2-3 రోజులు విన్న తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాము. తదుపరి కూడా నిలదొక్కుని ఉండటం జీవితకాల పర్యంతం, తుదిశ్వాస విడిచి పర్యంతం లేదా ప్రభు వచ్చి పర్యంతం ఈ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉండటం అనేది సవాలుకరమే. ఇస్కరియోతు యూదా మిగతా 11 మందితో పాటు ప్రభు దగ్గరికి శిష్యరికం చేయటానికి వచ్చాడు కానీ సాతాను చేతిలో తొత్తుగా మారిపోయాడు. దేవుడి సొత్తుగా ఉండాల్సిన వాడు సాతాను తొత్తుగా మారిపోయాడు. మనకు కూడా అలా అవకాశం అలా మారడానికి, మారిపోవటానికి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి జరగకుండా మనం జాగ్రత్త వహించగలగాలి. నాశన పుత్రులు నిలబడరు ప్రభు దగ్గర చెప్తున్నాడు. నాశన పుత్రుడు తప్ప మరి ఎవరిని నేను పోగొట్టుకోలేదు. 11 మంది బిడ్డల్ని నేను కాపాడుతున్నాను. కాబట్టి మన నాశనాన్ని మనం పొందెచ్చుకుంటున్న టైంలో ఒకవేళ అలా పరిస్థితి ఉంటే రక్షకుడు కూడా ఏం చేయలేడండో. మళ్ళీ చెప్తున్నా, యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. మరి ఆ రక్షకుడు యూదాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు అంటే ఏం చెప్తారు మీరు? ఒక హేతువాదు ఒక నాస్తికుడు అడిగాడు అనుకోండి, రక్షకుడు నమ్మి వచ్చిన శిష్యుల్లో ఒకరిని కాపాడుకోలేకపోయాడు కదండి, చచ్చిపోయాడు కదా, ఉరిపోసుకుని చచ్చిపోయాడు కదా, మరి దీనికి ఏమంటారా అన్నారు అనుకోండి. ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు దానికి? ఆయన దగ్గరకు వచ్చింటే రక్షించేవాడైనా ఆయన రాలేదు. అది నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రం తోసివేయను అన్నాడు. ఆయన వచ్చింది ప్రభు దగ్గరికి ప్రారంభంలో, కానీ మళ్ళీ ఆఖరి తర్వాత వెళ్ళిపోయింది ఎక్కడికి అంటే సిరి దగ్గరికి, దయ్యం దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను వెళ్ళిపోతా, నేను రాను, నాకు అవసరం లేదు అని మనం అనుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, మనిషి గట్టిగా భీష్మించుకొని కూర్చున్నాడు అనుకోండి, నేను దేవుడిని నువ్వెన్నైనా చెప్పు నేను మారను అన్నట్టు కూర్చున్నాడు అనుకోండి, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా వాళ్ళు మార్చుకో. అలాంటి వాళ్ళు ఉంటారు. యేసుప్రభు అంతటా ఆయనే కాపాడుకోలేకపోయాడు. యేసుక్రీస్తు కారణం ఏంటంటే మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛాచిత్తం. సో దాని తాలూకు శిక్ష అనేది రేపు దేవుడి న్యాయపీఠం ముందు నిలబడే రోజు వస్తుంది. అప్పుడు మనిషి జవాబు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాపాడుకోలేకపోయాడంటే నాశన పుత్రుడు కాపాడబడ్డు. నాశన పుత్రుడు అని ఎప్పుడు ఎవరిని అనాల్సి వచ్చిందంటే ఇక్కడ కేవలం సిరికి దాసోహమైన వ్యక్తి. మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సిరిని చాలా కార్యక్రమాలకి అవసరం ఉన్నా లేకున్నా ధారాళంగా ఖర్చు పెట్టేసేవాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తామో అప్పుడు మనం అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా వాటన్నిటికీ మనం ఖర్చులు తగ్గించినా కూడా దేవుడు కోరినటువంటి దానికి ఆ పనులకు ఏవైతే ఉన్నాయో, ఆ సేవలు ఏవైతే, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఉంటాయి. సంఘం తరపున చేయాల్సినటువంటి పనులు, కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సంఘ సరిహద్దుల విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక వికాసము కొరకు, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు, ధర్మకార్యాలు సంఘంలో జరుగుట కొరకు, సేవ సజీవంగా నిలుచుట కొరకు అక్కడకు రావలసినటువంటి సిరిని సంపాదించిన దాన్నే పెట్టాల్సిన వాడు అక్కడికి వచ్చి కూడా సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే అందులో సంపాదన తప్పు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చడి ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అన్నట్టు. మనం కష్టపడుతున్నటువంటి వాడు సంపాదించుకో తప్పలేదు. కానీ దురాశను చూసారా, దురాశ అదే దురాశ దుఃఖానికి చేటు అంటారు. చేటు కాదు, చోటు. అది గ్రామటికల్ మిస్టేక్, మార్చుకోండి.
దురాశ దుఃఖానికి, శాశ్వతమైన దుఃఖానికి చోటుగా మారిపోయేటట్టు చేయటం. అయితే అతన్ని పోగొట్టుకోవటం అనేది ఆ రీతిగా జరిగింది. ఏమండి? సో, శిష్యులను కాపాడడం అనేటటువంటిది ఒకటైతే, రెండవ కారణం ఉంది. అది కూడా మనకు తెలియదు. ఆ రెండవ కారణం ఎవరైనా పసిగట్టారా? మొదటి కారణం మనం ఆలోచన చేశాం. కరెక్ట్ అది. శిష్యులను కాపాడుకోవాలి గనక ప్రభువే వెళ్ళి వాళ్ళకు సరెండర్ అయిపోయాడు. వీళ్ళు మిగతా వాళ్ళని వదిలేయండి. నేనే కదా మీకు కావాల్సింది. మరి వాళ్ళు మీకు అవసరం లేదు కదా, వాళ్ళు పంపించేసేయండి అని వాళ్ళని సేఫ్ సైడ్ చేయటం జరిగింది ప్రభు. అది ఫస్ట్ రీజన్, మొదటి రీజన్ అయితే. రెండవ రీజన్ ఉంది. ఎవరికైనా ఐడియా ఏమన్నా వచ్చిందా? తట్టిందా ఆన్సర్ ఏమైనా? యశుప్రభుల వారే స్వయంగా ఆ సైన్యం దగ్గరికి, ఆ బండరూతుల దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అవటానికి రెండవ కారణం ఏమైనా తెలుసుందా? ఎవరికి తట్టట్లేదు? సంకల్పాన్ని నెరవేర్చడం. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడం. ఓకే, మాది అల్టిమేట్, తిరుగులేదు అది. ప్రభు అలా వెళ్ళటం వాలంటీర్గా, అది దేవుడి సంకల్పం. ఎందుకంటే ఇలాగ జరగకపోతే నా కోసం దేవుడు రాసినటువంటి మాటలు ఎక్కడ నెరవేరుతాయి అని. వెరీ గుడ్. ఇందులోనే మరొక రీజన్ ఉంది మరి. అదేంటంటే, చెప్పండి అమ్మా. పైనుంచి ఆజ్ఞ వస్తే కానీ నన్ను ఎవరు అదేనమ్మా దేవుడి సంకల్పం అంటే, అదే కదా నాన్న. సో దేవుడి ఆజ్ఞ, దేవుడు రాసుకున్నాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు సంకల్పించాడు అనేది దానికి వస్తుందమ్మా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూదా అప్పగించటం ఏంట్రా బాబు, యూదా అప్పగించటం ఏంటి, నేనే సరెండర్ అవుతున్నా. సో అప్పగించాడు అన్నటువంటి పరిస్థితి రాకూడదు. యేసుప్రభుల వారి స్వయం సమర్పణ అయ్యాడు అని చెప్పడానికి గుర్తుగా ప్రభువే స్వయంగా వెళ్ళాడు. ఒకవేళ అంత సైన్యం వచ్చినా కూడా ప్రభుల వారు సేఫ్గా అక్కడి నుంచి తప్పించుకోవటానికి ఆయన దగ్గర ఎంతో, అసలు ఆయనే జ్ఞానం నిలయము కదా. అంటే ఆయన ఈజీగా తప్పించుకోగలడు. దేవుణ్ణి వేడుకుంటే ఏమవుతాడని చెప్పాడు? 12 సేనా వ్యూహాలు వస్తాయి నేను ఇప్పుడు వేడుకుంటానంటే. వాళ్ళ దగ్గర ఉన్న బెటాలియన్ ఎంతది, సైన్యం ఎంతది? శిష్యులు భయపడిపోయి ఉండొచ్చేమో యేసుప్రభు తెలియక. ప్రభు తెలుసు కదా. వ్యూహం ఒక్కటింటికి 12,000 మంది, అంటే 72,000 మంది బెటాలను దింపేస్తాను అనేటువంటి పరిస్థితి రావటం. వ్యూహం ఒకటింటికి 7,000 మంది అన్నట్టు. 6,000 మంది కదండి, 6,000 మంది. 6,000 ఇంటూ 12, 12 72,000 మంది సహస్రాధిపతులు. అంటే ఒక మహా అంటే 1000 మంది 1,500 మంది వచ్చి ఉంటారు యేసుప్రభుని పట్టుకోవటానికి. దేవుణ్ణి వేడుకుంటే, యేసుప్రభుల వారిని వేడుకుంటే, యేసుప్రభుల వారు తండ్రిని వేడుకుంటే 72,000 మంది దిగుతారు. 72,000 మంది ముందు ఈ 1000 మంది 1,500 మంది ఏమాత్రం అండి? ఇవన్నీ ఎందుకు వద్దన్నాడంటే, యూదా పట్టించాడేంట్రా బాబు, మీరు వచ్చారని నేను సరెండర్ అయిపోవటం కాదు, మీకు భయపడి కాదు నేను సరెండర్ అవుతున్నాను. యూదా పట్టించాడు అని చెప్పటానికో, లేకపోతే మీరు వచ్చారని మీకు బెంబేలు ఎత్తిపోయి భయపడో కాదు. తండ్రి సంకల్పించాడు, తండ్రి శాసించాడు, నేను పాటించడానికి సిద్ధపడిపోతాను. ఆ సరెండర్. అంటే ఇక్కడ మనం చిత్రమైన విషయం ఏంటంటే, మనం గమనించాల్సింది, యేసు ప్రభుల వారు ప్రపంచంలో కనివిని వెరుగని మరణానికి, అన్యాయమైన తీర్పుకు లోబడ్డానికి కూడా తండ్రి చిత్తానికి తలయొగ్గాడు. మనం బాగుపడ్డానికి కూడా, కుటుంబాన్ని కట్టుకోవటానికి కూడా, జీవితాన్ని ఉజ్వలంగా దేవుడి కోసం ఇంకా మలుచుకోవటానికి కూడా, ఇహపరాల్లో మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని, భవిష్యత్తును పొందుకోవటానికి కూడా దేవుడి మాటను పాటించాలి. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ప్రభుల వారు ప్రాణం ఇవ్వటానికే సిద్ధపడిపోవటానికి దేవుడిని మాటను జవదాటలేదు. మనం బాగుపడడానికి కూడా, ప్రాణాలు కాపాడుకోవటానికి కూడా దేవుడి మాట. అందుకే ప్రభు అంత గొప్పడయ్యాడు. ఈరోజు మనం అన్నీ ఉన్నా కూడా ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి అది మంచిది కాదు. యేసు ప్రభుల వారు ఇస్కరియోతు యూదాతో ఒక మాట అంటాడు. ఇది మత్తయిలో, యోహాన్లో లేదు కానీ లూకాసు వార్తలో ఉంది. ఏమని అంటే 22వ అధ్యాయం లూకాసు వార్త 48వ వచనం చూద్దాం.
లూకాసు వార్త 22వ అధ్యాయము తండ్రి 48వ వచనం. తొలగించుటకు మీ చిత్తమైతే కాదమ్మా, కాదక్క. 22వ అధ్యాయం 48వ వచనము. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయన అడిగిరి. చాలమ్మా, ఇక్కడ గమనించండి. యేసుప్రభువు వారు ఇస్రాయేలు యూదా ఏమన్నాడు? ముద్దు పెట్టుకుని అప్పగిస్తున్నావా? చెలికాడా? యూదాని చెలికాడా అన్న మాట కూడా 50 వచనం మనకు కనబడుతుంది. భర్త 26, 50లో కూడా చెలికాడా అని. అంటే చెలికాడు అంటే మిత్రుడు, ఆప్తుడు, స్నేహితుడు అనే పేర్లు వస్తాయి. అంటే ముద్దు పెట్టుకోవటం అన్నది దేనికి మామూలుగా జనరల్ సెన్స్ దేనికోసం గుర్తండి అది? ముద్దు ప్రియుడు పెట్టుకోవటం పెట్టుకునేది ఏమక్క? ప్రేమకు చిహ్నంగా పెట్టుకునేది. ప్రేమకు చిహ్నం. అది ప్రేమకు చిహ్నం. మిక్కుటమైన ప్రేమ ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటాం. చంటి బిడ్డలను ముద్దు పెట్టుకుంటాం, కడుపును పుట్టిన బిడ్డను ముద్దు పెట్టుకుంటాం, జీవిత భాగస్వామిని ముద్దు పెట్టుకుంటాం. అంటే ఎవరిని పడితే వాళ్ళు మనం ముద్దు పెట్టుకోం. నోట్ దిస్ పాయింట్. అవునా కాదు? మీరు చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటాం. అది మిక్కుతమైన ప్రేమకు ఒక జనరల్ చిహ్నం. ఇప్పుడు పేతురు గారిని, పౌలు గారిని కూడా ఏం చేశారంటే అండి, జనాలు ముద్దు పెట్టుకున్నారండి. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం. 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 37, 38 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 37, 38 వచనాలు చివరి వచనాలండి ఇవి. నేను చదువుతున్నా చూడండి. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనెత్తిరి. దైవజనుడికి నేను నా ముఖం ఇక చూడబోరు మీరు అన్నటువంటి మాట చెప్పగానే చాలా దుఃఖించేశారు. ఆయన మెడ మీద పడ్డారు. అది మిక్కుటమైనటువంటి ఆ ప్రేమకు గురుతు చిహ్నం. కానీ పెట్టబడుతున్న ముద్దులన్నీ ప్రేమ ముద్దులు కాదండో. ఇది మనకు ముద్దు పెడుతున్నారు. అప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ముద్దు పెట్టాడు. ఏది ముఖ్యమైన ప్రేమతో పెట్టాడా లేకపోతే కపటంతో పెట్టాడు? క్లారిటీగా అందుకే సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. ఏమని? స్నేహితుడు మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. మనం బాగా ప్రేమించిన వాళ్ళు ఎన్ని ముద్దులు పెట్టుకుంటాడు? లెక్కలేని ముద్దు పెడతామండి. మనకి ఇష్టమైన వాళ్ళకి పెట్టామనుకోండి, లెక్కలేని ముద్దులు పెడతామా? లేదు కదా. కొన్ని ముద్దులు మహా అంటే ఎంత కదా. కానీ లెక్కలేనన్ని ముద్దులు పెడుతున్నారంటే ఏదో సంథింగ్ రాంగ్. అతి వినియం దూర్త లక్షణం అన్నట్టు అతిగా ముద్దులు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాటికి చిన్నదానికి పెద్దదానికి అంతా కూడా అబ్బా ఇచ్చేయాలా, ఇచ్చేస్తున్నానని ఉంటారు చూసారా. అది చాలా ప్రమాదం. సో యూద సాంప్రదాయంలో, ఇశ్రాయేలు సాంప్రదాయంలో ముద్దు ప్రేమకు చిహ్నం. ఈవెన్ పరిసయుడైనటువంటి సీమోను ఇంట యేసుప్రభుల వారు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి పాపాత్మురాలు ఒక ఆవిడ వచ్చి కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను కడిగి కురులతో తుడుస్తున్నప్పుడు కూడా, నువ్వు కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తల అంటలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదని కూడా అంటాడు ప్రభుల వారు. అది లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో అదొక చిహ్నం ప్రేమకు. కానీ ఇక్కడ కూడా ప్రేమిస్తున్నాను అని పైకి కలరింగ్, కానీ లోపల మాత్రం అప్పగించటానికి డీలింగ్. మనిషిలో దేవుడికైనా నచ్చనిది, మనిషికి మహా నష్టాన్ని కలగజేసింది ఒకటేనండి. లోపల ఒకలా ఉంటాం మనం, బయటికి మరోలా.
అదే నోటితో నవ్వి నొసలతో వెక్కిరించారట. విన్నారా సామెతది? నోటితో అవునండి. నవ్వితే నొసలతో ఎక్కిరిస్తారట. ఆ! కాబట్టి వెక్కిరించడానికి నోరే అక్కర్లా, మాటే అక్కర్లేదండి. నొసళ్ళు కూడా సరిపోతాయి. కాబట్టి అట్లా ఉంటారు మనుషులు. ముఖ్యంగా ఇస్కరియోతు యూదా ఏంటంటే లోపలేమో డీలింగ్ అంతా ఓకే అయిపోయింది. కానీ బయటికి మాత్రం ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. ముద్దు ప్రేమ కనపడుతుంది. కనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అన్నారనుకోండి ఎవరన్నా. వెంటనే అనే మాట ఏముంటదో తెలుసండి? ఇంతకు ఈ మాట నోట్లోంచి వస్తుందా? లేకపోతే మనసులో నుంచి కూడా వస్తుందా? మనస్ఫూర్తిగా చెప్తున్నావా? లేకపోతే పైపైన చెప్తున్నావా? అని అంటారు. అది ఎప్పటికేనండి. లోపల ఏముందో అనేది లోకంలో ఒక సామెత ఉంది. లోగుట్టు పెరుమాళకెరుక అని. విన్నారా? విన్నాంనా? లోగుట్టు పెరుమాళకెరుక అంటే పెరుమాళ్ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు అని. తమిళ్ భాషలో దేవుడు అని అర్థం. ఆ! పెరుమాళు, ఆండవలే ఇవన్నీ పేర్లు వేరే మన పక్క రాష్ట్రపు భాషకు సంబంధించినవి. కాబట్టి నిజం దేవుడెరుగు. మీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అని అంటారు. కాబట్టి మనకు లోపల ఏముందో ప్రజలకు తెలియకపోవచ్చు, పసిగట్టలేకపోవచ్చు. మనిషిలో మర్మం చెట్లో చేమ తెలీదంటారు. ఎవరికి? మనిషికది. దేవుడికి కాదు సుమా, దేవుడికి కాదు. అన్నీ తెలుసాయి. కాబట్టి ఇస్కరియోతు యూదా పసిగట్టని విషయం ఏంటంటే, యేసు ప్రభువుకు కూడా తెలియదేమో అనుకున్నాడు. అది తన మూర్ఖత్వం. యేసు ప్రభువుకు కూడా తెలియనట్టుగా ఎందుకంటే బుద్ధెందుకు పెట్టాడు? ప్రభువుని ప్రేమిస్తున్నాడు అని అనుకోవాలని బుద్ధి పెట్టాడు. ప్రభు అనుకోవాలని. కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి అదే చెప్పాడు. బుద్ధి పెట్టి అప్పగిస్తున్నావా? నువ్వు అప్పగించటానికేరా పెట్టాల్సింది అని అన్నాడు. కాబట్టి మనం మనుషులు ఎట్లా ఉంటామంటే బయటికి వందనాలన్నా వందనాలు అక్క అని చెప్తాం. ఇది దుర్మార్గుడు అనుకుంటాం మనుషులు. తిట్టుకుంటూ ఉంటాం. అది ఎప్పటికీ మంచిది కాదు. ఏమన్నా అంటే నీ నీ పొరుగువాని మీద పగ ఉంచుకోకుండా గద్దించు వీలైతే. తప్పు చేస్తుంది అనిపించింది చెప్పేసేయ్. లోపల ఏం లేకుండా పోద్ది ఇక. కానీ అదాగా లోపలే మనం కులబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం. అది ఏమన్నా ద్రాక్షరసం అండి, కులిపోతే ఏదైనా మద్యంగా మారడానికండి. అది మంచిది కాదండి, ప్రమాదం. కాబట్టి వీళ్ళరా దయచేసి గమనించండి, గుర్తుంచుకోండి. ఈ ముద్దు అనేటటువంటిది పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని కొత్త నిబంధనలు కూడా చెప్తారు. సో అక్కడ ప్రేమకు మీరు బానిసలుగా ఉండండి. ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోండి. మీ మధ్య ఒక ప్రేమ అనేటటువంటి పాసం, బంధం ఉండాలి అన్నటువంటిది దేవుడు చెప్తున్నట్టు వచ్చిందప్ప. భౌతికంగా ఏం ముద్దులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కానే కాదు. అని గుర్తుపెట్టుకో. సంఘంలో సంఘంలో రైట్. కాబట్టి యేసుప్రభుల వారు అందుకే అంటాడు 50వ వచనంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 50వ వచనంలో యేసుప్రభుల వారు అంటున్నటువంటి మాట. యేసు చెలికడా నీవు చేయవచ్చినది చేసేయి. దేవుడు మనం కూడా చాలాసార్లు చాలా చెప్పిన తర్వాత ఇస్కరియోతు యూదా కూడా చాలా చెప్పాడండి. ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఎందుకంటే నీతిమంతుడికి ఒక గద్దింపు మాట లోతుగా నాటు. ఇస్కరియోతు యూదా అని తెలియనివాడు కాదు కదా, ధర్మశాస్త్రం ఎరుగునవాడు కాదు కదా. యేసుప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్న వ్యక్తి ఆయనకు ప్రత్యేకంగా పిలిపించి యూదా ఏంట్రా ఈ పని, పోతావరా నువ్వు, నాశనం అయిపోతా అని చెప్పక్కర్లేదు. జస్ట్ జనసమూహాలతో చెబుతున్నట్టుగా ఉన్నా కూడా వీళ్ళు సెట్ అయిపోతారు. అప్పుడప్పుడు మీరు చూడండి, ఒకసారి నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే పిల్లలు భోజనం తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా సీరియస్ గా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు ఏం చేస్తుందంటే భోజనం పెట్టిన అమ్మ తన
నాన్న అక్కడ అంటే పిల్లల నాన్నకి అంటే ఆమె భర్తకి ఒక సెల్ ఫోన్ ఇచ్చి దీన్ని పట్టుకో అని చెప్పి ఆయన దగ్గర నుంచి సెల్ ఫోన్ అడుగుతుంది. ఈయను అన్నట్టు చెప్తే ఓ దెబ్బ కొడుతుంది భర్త. పట్టగానే పక్కనే ఉన్న పిల్లలందరూ కూడా ఏంటి సెల్ అనగానే ఇచ్చేస్తారు. అంటే ఒకరికి దెబ్బ పడిన తర్వాత మనం దెబ్బ పడకముందే కోలుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఒకరికి కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నేను కూడా కొట్టిన తర్వాతే నేను కోలుకుంటానన్నారండి. నేను కూడా రుచి చూడాలనిపిస్తుంది కరెంట్ షాక్ ఎట్లుంటదని. వాళ్ళు మూర్ఖుడు అని అర్థం కదా! అంటే మనకు ఆ కీడు రాకమునుపే సెట్ అయిపోవాలి. ఇస్కరియోతు యూదా విషయంలో సిరి విషయంలో దేవుడు ఎన్నో చెప్పాడు. చాలా అతనికి మారటానికి. కానీ ఎన్ని చెప్పినా మారని పరిస్థితి ఉన్నప్పుడు చేయాల్సింది. ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా ఇక చేయి దాటిపోయాను. పరిస్థితి చేయి దాటిపోయినప్పుడే డాక్టర్లు చెప్తారు. ఏమంటారంటే ఇంకా పెట్టేయండి, ఏం కోరితే అది పెట్టేయండి అన్నారంటే అర్థం ఏంటంటే అయిపోతుంది సంగతి అని. కాబట్టి పిల్లరా దేవుడు మన విషయంలో అంత వెక్కసమయ్యే పరిస్థితిలో రానివ్వడు. ఎవరైనా మనకు ఆయన అట్లా చేయకూడదు, ఇలా చేయాలి అనే పరిస్థితి ఉండేంత వరకు పెట్టుకుంటేనే మంచిది. కానీ మన దగ్గరికి పెద్దవాళ్ళు కొంతమంది వచ్చి చెప్పే మాట ఏంటంటే, నీకు ఏమనిపిస్తే అది చేసి, నువ్వు చేయాల్సింది చేసి, నువ్వు అనుకున్నది చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అన్నారంటే ఇంకా పెద్దోళ్ళ చేయి దాటిపోయింది వ్యవహారం అని అర్థం. అందుకే ఇస్కరియోతు యూదా విషయంలో చెప్పిన మాట మన విషయంలో దేవుడు చెప్పకుండా మనం జాగ్రత్త వహించాలి. ఇది యూదా అప్పగింత ముద్దుకు సంబంధించినటువంటి విషయాలు. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి. మనం